ఈ రాయి ఇది ఒకోస్కీకి చెందినదా? ఈ చిహ్నాలను నేను నా నార్మల్ కళ్ళతో చదవలేకపోతున్నాను. ఇది 15 ఏళ్ల ముందు ఉన్న లీఫ్ విలేజ్ కదా. నేను ఇక్కడ ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోవాలి. ఇది పని చేయడం లేదు. నేను ఆల్రెడీ వాడేశాను కాబట్టి ఇప్పుడు వెనక్కి వెళ్ళాలంటే ఈ టైంలో ఉన్న సారింగన్ అవసరం. ఈ ట్రైనింగ్లో నువ్వు నిన్ను కోల్పోతే నీకు పవర్ లేదని నేను అనుకుంటాను. ఈ పవర్ని నన్ను పెంచమంటావా? ఈ వ్యక్తి రావటం నేను గమనించలేదు. ఎవరు నువ్వు? నీ జ్ఞాపకాలు చెరిపేస్తాను కదా, తెలుసుకొని ఏం చేస్తావు? ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు? చూడు మామా, నువ్వు ఎవరో నాకు తెలియదు. హో అవునా? ఆ కన్ను ఎవడ్రా నువ్వు? ఎలాగో నేను నీ జ్ఞాపకాలు తుడిపేస్తాను కాబట్టి చెప్తున్నా, నేను నీ ఫ్యూచర్ని. ఆ చెత్త మాటలు ఇంకా ఆపు. ఏంటి చిడోరియా? నేను నీకు ముందే చెప్పాను కదా, నేను నీ ఫ్యూచర్ అని. అయినా ఇది ఎలా సాధ్యం? నేను ఉచ్చులో చిక్కున్నాను. నేను తిరిగి వెళ్ళడానికి నీ సహాయం కావాలి. హే ఆగు, ముందు నాకు ఇది చెప్పు. నువ్వు ఇటాచిని చంపావా? నేను చంపాను. కాబట్టి మన వంశానికి ప్రతీకారం తీర్చుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నాకు సంతోషం ఏమాత్రం లేదు. ఎంతకాలం ప్రతీకారం నాకు శాంతినిస్తుందని నేను అనుకున్నాను, కానీ అది ఇచ్చింది కేవలం నాకు చాలా ప్రశ్నలు, కోపం, బాధనే. అంటే ఏంటి? నా జీవితం అర్థం లేనిదా? నేను నా జీవితం అంతా వాడి చావు గురించి ఎదురు చూస్తున్నాను. నీకే ఏదో ఒక రోజు అర్థమవుతుంది. సరే, మన వంశాన్ని ఏం చేసావు? నీకు చాలా మంది పిల్లలు ఉన్నారనుకుంటా. అంటే అది ఎక్కువ టైం నేను సాకురాకు ఇవ్వలేకపోయాను. ఏంటి, నువ్వు సాకురాని పెళ్లి చేసుకున్నావా? ఇంకా నీకు ఎవరు దొరకలేదా? తను నేను గ్రామం నుంచి వెళ్ళిపోయినాను నా మీద ప్రేమతోనే ఉంది. ఆకాశకిలోకి చేరినప్పుడు కూడా. ఏంటి, నేను ఆకాశకిలో కూడా చేరాను? ఆగు, ఏంటి నేను ఒక చెయ్యిని కోల్పోయానా? అవును, నారుటో నన్ను ప్రపంచాన్ని అంతం చేయకుండా అడ్డుకున్నప్పుడు పోయింది. చెరిపోయి నా జ్ఞాపకాలన్నిటిని చెరిపోయి, నా జ్ఞాపకాలని చెరిపోయి నేను ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలని అనుకోవడం లేదు.